రాత్రి అంతా తలకాయ నొప్పి, మెడల నొప్పులు, కాలు చేతులు గుంజుకొత్తని. నేను మంగళవారం పనికి రాలేను అనుకున్నాను. దేవుడు సన్నిధానం సాక్షిగా చెప్పుకుంటాను, అవన్నీ తగ్గిపోతాను అనుకున్నాను. ఏ ఊరమ్మ మీది? రాజంపల్లి. కాశీపురం. రాజంపల్లి. తలనొప్పి నుంచి ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైపరుద్దాం. 3 రోజుల క్రితం మా ఆయనకు పక్కల నొప్పి, గుండెల నొప్పి వచ్చింది. నేను దర్శిపోయి సాక్ష్యం చెబుతా దేవుడు అని చెప్పి నేను ఏసత్వం నూనె పూసాను, తగ్గిపోయింది. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? కొచ్చెర్లకోట. గుండె నొప్పి నుంచి స్వస్థపరిచిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు కన్ను ఆపరేషన్ చేయించుకున్నానండి. కన్ను అంతా బాగా పోట్లు వేసింది. అయ్యా నేను మంగళవారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానంటే తగ్గిపోయిందండి. అమ్మా నీ ఏ ఊరు నుంచి వస్తున్నావు? దొండపాడండి. దొండపాడు నుంచి వస్తున్నావు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కన్ను బాగా నొప్పిగా వాపు వచ్చిందంట. ప్రభు అద్భుతంగా ఆ వాపుని నొప్పిని స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు, వచ్చిన సభకు వందనాలు. అయ్యగారు నాకు ఈ మధ్య బాగలేదయ్యా, చెడు ఆత్మలాగా బట్టి నిద్ర లేదు, ఆగారం లేదు, కడుపులో భయము, ఎంతో శోధన అనుభవించినయ్యా. 5 వారాలు నేను మంగళవారం ప్రార్థన పోతా, తగ్గిపోతే నా దేవుడికి సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. ఏ ఊరు మీది? కొనకలమెట్టు అయ్యా. కొనకొనమెట్టు నుంచి వస్తున్నావు. నిద్ర లేకుండా ఉండేది, చాలా భారముతో ఉండేది అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ 5 వారాలు ఇచ్చుకొని వచ్చావు. ఎలా ఉంది ఇప్పుడు మరి నీకు? ఇప్పుడు స్వస్థపరిచిండు దేవుడు స్వస్థపరిచాడు. చక్కగా నిద్రపడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుని స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి నాకు తలకాయ విపరీతంగా నొప్పి వచ్చినప్పుడు దేవా మరి మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతా అనుకున్నా. దేవుడు నాకు స్వస్థపరిచిండు. ఏ తలనొప్పి తగ్గిపోయిందమ్మా? ఏ ఊరు నుంచి వస్తున్నావు? ఆరెళ్లపాడు నుంచి వస్తున్నావు. తలనొప్పిని స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. పాస్టర్కు నా వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమన్నానంటే, నేను 3 వారాల నుంచి వస్తున్నాను. పోయిన వారం చెప్దామంటే చెప్పలేకపోయాను. ఈ వారం చెప్దామని, ఇది 3వ వారం. నా సాక్ష్యం, నాకు బర్రెలు ఉన్నాయి. ఆ గేదె పాలిచ్చేది కాదు, పాలిస్తే ఇస్తే దేవుడా నేను దర్శిపోయి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. నాకు బాగా పాలిస్తుంది ఉదయం సాయంత్రం. ఏ ఊరమ్మా మీది? కుంట దగ్గర వైడిపాడు సార్. అక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి. ఎన్ని వారాలు వచ్చి వస్తున్నావు? 3 వారాల నుంచి వస్తున్నావు. అయితే అంతకుముందు పాడి మీ బర్రె పాలిచ్చేది కాదు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మరి? చక్కగా అనుకున్నా సార్, అనుకున్నాక నాకు బర్రె పాలు బాగా మంచిగా పాలిస్తా ఉంది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం మా చెల్లి ప్రెగ్నెంట్తో ఉంది. మా నార్మల్గా డెలివరీ అయితే నేను సాక్ష్యం చెప్తాను, దర్శి వెళ్ళి అంటే మామూలుగానే అయింది డెలివరీ. మామూలుగా ఏమైంది? మా చెల్లి కడుపుతో ఉందన్న. డెలివరీ మామూలుగా డెలివరీ, నార్మల్ డెలివరీ అయ్యింది. దేవుడు చేసిన 2 కార్యాలను బట్టి ప్రభువుకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. ముందుకు రండి. మా అమ్మాయి ఎదురుగాలను ఉన్నదని చెప్పారు డాక్టరే. నార్మల్ కానిపోతే దేవా నీకు సాక్ష్యం చెప్పి 500 కానికేస్తాను అనుకున్నాను. సాక్ష్యం చెప్తాను. నార్మల్ డెలివరీ అయింది. ఏ ఊరమ్మ మీరు? చెమట నుంచి వస్తున్నారు. దేవుడు నార్మల్ గా డెలివరీకి సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు ప్రభువుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. అందరికి వందనాలమ్మా. పాస్టర్ గారికి వందనాలు. మా భర్త ప్యాస్ ప్రాబ్లం అయితే నేను సాక్ష్యం చెప్పినాడు. సాక్ష్యం చెప్పి పోయినాక మందు తాగిండు, సారాయి తాగిండు. ప్రార్థనకు రమ్మంటే నాకు భయం, నేను రానంటుండు. రానని మళ్ళీ మందు తాగే వరకు సరిపాయాలు లేచి ఇక్కడ లేచి తొడకల్లో వచ్చినది, ఇంతలో బొబ్బలు వచ్చింది, గడ్డలు వచ్చినాయి, బాగా ఇక్కడంతా వచ్చింది, కాళ్ళంతా. ఒంగోలు తీసపోయాను, 2 టిప్పులు తీసపోయాను హాస్పిటల్కు. భయపడి ప్రార్థనకు రమ్మంటే రానంటుండు. నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానన్నా. బాగుండు. ఏ ఊరమ్మా? నాయుడుపాలెం. నాయుడుపాలెం నుంచి వస్తున్నారు. గడ్డలన్నీ తన భర్తకు, ఆ గడ్డలన్నీ కూడా ప్రభు స్వస్థపరిచాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు ప్రభువుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నాలుకంతా తిమ్మిరి వచ్చింది. తిమ్మిరి వస్తే నేను ప్రార్థన చేసుకుని టీబీ వచ్చిందా? తిమ్మిరి వచ్చాయి. తిమ్మిరి వచ్చింది. వచ్చి వారం నుంచి అట్నే ఉంది. ప్రార్థన చేసుకుని 5 వారాలు అయ్యగారు ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నా. నాకు బాగా. ఏ ఊరమ్మ మీది? నాయుడుపాలెం. నాయుడుపాలెం నుంచి వస్తున్నారు. తిమ్మిరి తగ్గిపోయిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు కాలు నొప్పి పట్టింది. కాలు నొప్పి పడితే నేను ఇక్కడ గొట్టి వేసుకొని వచ్చిన. తగ్గితే ప్రభువా నీకు సాక్ష్యం చెప్పుకుంటానన్నా. నాకు అమ్మగారు అయ్యగారు బాగా సహకరించారు, నాకు అన్నం పెట్టిర్రు, ఆదరించిండ్రు. రామయ్య కూడా నన్ను
బాగా ఆయనకు కూడా వందనాలు. చూసి ఆ రాత్రి అంతా నేను ఇక్కడనే ఉండా. ఏ ఊరమ్మా మీది? అమ్మా ముడియామల. ముడివేమల నుంచి వస్తున్నారు సహోదరి. ఆమె కాలు నొప్పి అంతా తగ్గిపోయిందంటే ప్రభు స్వస్థపరిచాడు. వేసుకుని వచ్చిన తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటానన్నా. సాక్ష్యం చెప్పిన గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమ పరుద్దాం. యేసు ప్రభు. ఇంకో సాక్ష్యం ఏంటంటే నా మనవడికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే దెబ్బలు చిన్న దెబ్బలేనన్నారు. కానీ మళ్ళీ కాసేపు ఉండాక అక్కడ నుండి వాళ్ళకి ఫోన్ చేస్తే కాదు, పేగు వాస్తున్నది, తల వాస్తున్నది, దెబ్బలు ప్రమాదమైనవి అన్నారు. మేము ఏడ్చుకుంటా పోతా, ప్రభువా ఏమి లేకుండా మామూలుగా ఉంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటానయ్యన్నా. ఏమి లేకుండా ప్రభు సహకరించిండు, మమ్మల్ని ఆదరించిండు. ఏమి దెబ్బలు ఏమి లేవు, బాగా దేవుడికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నకు వందనాలు. అక్కడ నిజామాబాద్ పనిలో పోతారు మా బిడ్డోళ్ళు. ఆ బిడ్డ కొడుకు పని పోతుంటే ఆ రాత్రికి ఎవరో దాడింపులు చేశారట మంత్రకాన్లు. ఈ అబ్బాయి చీకట్లో పోతా తొక్కిండంట. ఆ తొక్కిన కానించి మైండ్ పని చేయక ఎటనంటే అటు వెళ్ళిపోతుంటే పట్టుకొచ్చి నాకు ఫోన్ చేసిరమ్మా, ఇట మైండ్ పని చేయటం లేదు, వెళ్ళిపోతున్నాడంటే నేను నీ కాడి నుంచి ఎత్తకపోయిన పేరాయలు ఉన్నాయి కదమ్మా, అవి పూయి నీ కాడ కాలాన్ని ఉంది కదా, నంబర్ ఉంటుంది, అన్నకు ఫోన్ చేయమంటే ఫోన్ చేసి నీ చేత ప్రార్థన చేపించింది. ఇప్పుడు ఆ అబ్బాయి బాగుండాది, నువ్వు మంగళవారం ప్రార్థన పోయి చెప్పి. అబ్బాయి ఇప్పుడు బాగున్నాడా? అంతకుముందు ఎలా ఉండేవాడు? అంతకుముందు మైండ్ పని చేయక ఊర్ల మట్టి వెళ్ళిపోతాడు. మైండ్ పని చేయకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడంట. అంటే అపవాది చేత బంధింపబడి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిని ఆశ్రయించారో, యేసు రక్తం రాసుకున్నారు, ప్రార్థన చేయించుకున్నారు, ఇప్పుడు బాగున్నాడా అబ్బాయి? యేసు ప్రభు ఆ బిడ్డని బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. ఏ ఊరమ్మా? కొనకరమిట్ల అవతల నుంచి వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవుడు స్తోత్రం. పాస్టర్ గారు నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. మా అమ్మాయికి జ్వరం వచ్చింది మధ్యాహ్నం బాగా. అమ్మాయికి ఇద్దరు పిడుసులు కూడా ఉన్నాయి. జ్వరం వచ్చితే తండ్రి జ్వరం వచ్చింది పిల్లకి, యేసు రక్తం చేసాయ్యా, జ్వరం కానీ తగ్గిపోయి తెల్లారి పనికి పోతే రేపు మంగళవారం ప్రార్థన పోయి సాక్షి చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గింది. ఏ ఊరమ్మా? బండేలుగాని. బండి వెలిగడి నుంచి వస్తున్నారు. జ్వరం నుంచి ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు ప్రభుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుడు స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు.